ఈరోజు అఖిల్ లంచ్ బాక్స్ ఏం పెడుతున్నానో చూసామా. అఖిల్కి లంచ్ అయితే నేను లంచ్ టైంకి బాక్స్ తీసుకెళ్ళి ఇస్తాను. 12:30కి లంచ్, 12:40కి లంచ్, 12:20 కల్లా తీసుకెళ్ళి ఇచ్చేస్తాను అనమాట. ఇప్పుడైతే 12:15 అవుతుంది దగ్గర. జనరల్గా ఎప్పుడు వాళ్ళ నాన్నని వెళ్ళి ఇచ్చేస్తాడు. ఈరోజు వాళ్ళ నాన్నకి లేట్ అయినట్టుంది. నైట్ ఇప్పుడు కొంచెం లేట్గా లేసారనమాట, కాబట్టి వెళ్ళేసి ఇచ్చేసి వస్తాను. ఇలా వేడి వేడి అన్నము అప్పటికప్పుడు చేసి పెట్టామనుకోండి, పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. ఇంకా ఆప్షన్ ఉంది కాబట్టి నాకు ఇంటికి దగ్గరే 5 మినిట్స్ పడుతుంది నడుచుకుంటూ పోతే. అఖిల్ చూసి షాక్ అవుతారు. ఎప్పుడు చేయలేదనమాట ఇలాంటి ఎగ్ ఫ్రైడ్ రైస్. మనం రెస్టారెంట్లో తర్వాత స్ట్రీట్ స్టైల్లో ఉండేటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇదే ఫస్ట్ టైం చూసి షాక్ అయిపోతారు. ఇప్పుడు ఇలా వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుంది. ఈ యొక్క ఎగ్ ఫ్రైడ్ రైస్తో పాటు లంచ్కి ఇంకోటి అఖిల్కి రైతా ఇష్టము. ఆ రైతాలో ఆనియన్స్, కొత్తిమీర ఎక్కువగా ఇష్టం అనమాట. వేసేసాను. వాటర్ ఏం పోయట్లే, వాటర్ పోస్తే వాటర్ లీక్ అవుతుంది కాబట్టి వాటర్ వేయట్లే. సాల్ట్ కూడా వేసేసాను. తినేటప్పుడు లంచ్ బాక్స్లో వాటర్ బాటిల్ ఉంటుంది కదా, ఆ వాటర్ బాటిల్ వాడేసుకుంటాడు. ఇది లంచ్ బాక్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మొన్ననైతే ట్రే మొత్తం తీసుకొచ్చాను అనమాట. 30 ఎగ్స్. అసలు మన ఇంటి దగ్గర ఉన్నటువంటి షాప్లో తీసుకొస్తే ఎగ్స్ చిన్నగా ఉంటాయనేసి చికెన్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చాను. కానీ ఇక్కడ ఇంటి దగ్గర దొరికే షాప్ కంటే ఇంకా చిన్నగా వచ్చినాయి అనమాట. అంతే, ఒక్కోసారి మనము ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది కదా. ఈరోజైతే రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. అలానే రెస్టారెంట్లో వేసినట్టుగా సాసేజెస్ ఏమి వేయను. మన ఇంట్లో ఉన్నటువంటి వాటితో ఆ స్టైల్లో అంత టేస్టీగా వచ్చేలాగా ఎలా చేస్తానో చూస్తాను. దానికోసం 4 కోడిగుడ్లు తీసుకుని 4 కలిపితే 2 అయ్యేంత అయితే, అంతకుమించి అయితే ఎక్కువగా బుజ్జిగా ఉంది కాబట్టి ఒక ఆనియన్ సగం తీసుకున్నాను. ఇంకొక సగం వచ్చేసి మనము రైతాల కోసం కావాలనేసి కొంచెం క్యాబేజీ, ఒక క్యారెట్, కొంచెం పచ్చిమిర్చి. ఇది కూడా రెస్టారెంట్లో ఎలా ఉంటాయి కదా, అలా కట్ చేయాలనిపిస్తుంది క్రాస్గా, అలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టేసుకుని కొంచెం ఇలా వెడల్పుగా ఉన్న కడాయి తీసుకున్నాను, బాగుంటుంది. ఆయిల్ వేడింది. ఫస్ట్ అయితే ఎగ్స్ వేసేద్దాము. వీడియో తీస్తూ నాకు చేయడం రాదు కాబట్టి ఫస్ట్ ఎగ్స్ వేస్తాను. ఇది కూడా 4 గుడ్లు అయితే కొట్టి పోసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు స్క్రంబుల్లా చేసేసేయాలి. ఫ్లేమ్ పెట్టేద్దాము. బాగుంటుంది స్క్రంబుల్డ్ ఎగ్. స్క్రంబుల్డ్ ఎగ్ చేసుకున్నా బాగుంటుంది. అఖిల్కి అయితే చాలా ఇష్టం. అలా కొంచెం ఆయిల్ ఎక్కువ పడ్డట్టుంది. అఖిల్ చూసి వచ్చాక అంటాడు, అమ్మ ఈరోజు ఏంటి ఆయిల్ ఎక్కువ వేసామని. అఖిల్ ఆయిల్ చాలా తక్కువ తింటాడు. ఒకవేళ తింటాను ఆయిల్ ఎక్కువైతే అసలు తినదనమాట. చెప్తాడు, అమ్మ నెక్స్ట్ టైం దాంట్లో ఆయిల్ తక్కువ వేయమ్మా అని. ఇలా మంచిది కుక్ అవ్వనిద్దాం. కుక్ అయిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ వేద్దాం. ఏమో ఈసారి ఫస్ట్ టైం అనమాట ఇలా చేయడము. ఎప్పుడు కూడా ఇవన్నీ ఉడికిన తర్వాత అట్లా వేస్తాను. ఏమో రెస్టారెంట్లో అయితే డిఫరెంట్గా ఉంటుంది కదా, ఒకసారి అలా ట్రై చేద్దాము. తప్పేముంది, ఎప్పుడు ఒకటే రకంగానే అనిపించింది. ఇది కొంచెం రోస్ట్ చేయనిద్దాము. ఆ రోస్ట్ అవుతూ ఉంటే మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాం. ఓకేనా, వేసేద్దాం ఇప్పుడే. ఇక్కడ వాటితో పాటు ఇవి కూడా వేగిపోతాయి. పచ్చిమిర్చి వేస్తాను ఫస్ట్. తర్వాత ఈ యొక్క మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేద్దాం. ఆనియన్స్, క్యారెట్, క్యాబేజీ. ఈసారి అయితే ఫస్ట్ నేను ఇవన్నీ వేయడం. ఎప్పుడు కూడా ఆనియన్స్ ఎక్కువ వేసేసి మనం ఎగ్ కర్రీలా చేసేస్తాను అనమాట. ఈసారి ఎందుకు అనిపించింది, బయట తిన్నప్పుడు వేరే వస్తుంది కదా టేస్ట్, బాగుంటుంది. మనం అలా చేసుకోవచ్చు కదా, ఎప్పుడు ఒకే రకంగా ఎందుకు అనిపించింది. అందుకని ఈసారి ఇలా ట్రై చేస్తాం. దీన్ని మంచిగా మగ్గనిద్దాం ఒక 2 నిమిషాలు. ఆ లోపల పైకి వెళ్ళి స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తాను. ఎంత బాగుందో చూడండి. చూస్తుంటే ఇది మంచిగా వేగిపోయింది. ఈ యొక్క ఎగ్ అయితే మంచిగా ఉడికింది అనమాట. మూత పెట్టకుండా కొంచెం ఫ్లేమ్ పెద్దగా పెట్టుకొని చిన్నగా పెట్టేసుకొని పైకి వెళ్ళి కొత్తిమీర తీసుకొని వచ్చేసాను. ఆ లోపల మంచిగా మగ్గుతూ ఉంది. ఇప్పుడు దీంట్లో మనము రుచికి తగినంత కారము, తర్వాత కొంచెం పెప్పర్ పౌడరు, ఒక 2 నిమిషాలు ఇలా పోపుల్ని మగ్గనిద్దాము. ఎంత బాగుందో చూడండి. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. ఇలా కర్రీ చేసుకున్నా బాగుంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్ లాస్ట్కి వేసుకుందాము.
కొత్తిమీర కూడా వేసుకోవాలి. రైస్ అంతా లూజ్గా చేద్దాము. మనము పొడి పొడిగా వండుకోవాలి, అప్పుడే ఫ్రైడ్ రైస్ ఏదైనా బాగుంటుంది. లూజ్ చేస్తాను. ఇది కూడా తర్వాత రైస్ విడివిడిగా చేసేసుకున్నాను కదా, వేసేసుకొని మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. రిమైనింగ్ కొంచెం రైస్ వదిలేస్తాను. అంటే ఒకవేళ ఫ్రైడ్ రైస్ ఎక్కువగా అయితే మరి నైట్ వరకు ఉంటే ఖరాబ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది కదా, అసలే వేడి బాగా ఉంది. అలా అనేసి ఇందులో మంచిగా ఇంకా ఉప్పు ఒకటి ఉప్పు వేద్దాము. ఉప్పు వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. అఖిల్ రుచి షాక్ అవుతారు, మా మమ్మీ ఎప్పుడు ఇలా చేయలేదు, ఈరోజు ఏమో డిఫరెంట్గా ఉంది, బాగుంది అని. అఖిల్ కూడా పొద్దునేమో అడగలేదు, జనరల్గా అడుగుతాడు అనమాట. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తావు, నైట్ అడుగుతాడు. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు నైట్ డిన్నర్ ఏం చేస్తావమ్మా, లంచ్కి ఏం చేస్తావమ్మా బాక్స్లకి అని అడుగుతాడు అనమాట. అందుకని పొద్దున బాక్స్ పెట్టి ఇవ్వనుగా నేను లంచ్ టైం తీసుకొని ఇచ్చేస్తాను. అందుకని ఇది పొడి పొడిగా అక్కడక్కడ గడ్డలు ఉంటుంది, క్లియర్ చేసేసుకోండి. ఇక్కడ లేట్ అయిపోయింది, అందుకని గబగబా చేసేస్తున్నాను. ఏదో వీడియో 7 శనివారం వ్రతం చేసుకున్నటువంటి వాళ్ళ వీడియో చూస్తుంటే చాలా బాగా అనిపించింది, అలానే చూస్తూ ఉండిపోయింది. ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ ఇప్పుడు పైకి వెళ్ళి తీసుకొచ్చా. స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తారు కదా, బాగుంటుందని. మనమైతే సన్నగా ఉంటాయి. చూడండి ఎంత బాగుందో చూస్తుంటే. వాళ్ళు నాకు తెలిసి ఈ కారం మొత్తానికే వేయరనుకో, నేను కారం వేసాను, వాళ్ళు ఓన్లీ పెప్పర్ పౌడర్ వేస్తారనుకుంటాను. పెప్పర్ పౌడరు దాంతోపాటు సాసేజెస్ వేస్తారు, అంతే అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే యమ్మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఫైనల్గా అయితే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయింది. సాల్ట్ వేసా, తర్వాత కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర ఉంచి కడిగేసి సన్నగా చాప్ చేసి వేసుకున్నాం అనుకుంటే బాగుంటుంది. ఇంకా వేసేసి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని లంచ్ బాక్స్ ఇచ్చేసి వద్దాం, టైం అవుతా ఉంది. ఎంత బాగుందో చూడండి, చూస్తుంటేనే నోరు ఊడిపోయేలాగా ఉంది, అంత కమ్మగా అనిపిస్తుంది. ఒకవేళ దీంట్లో ఇష్టం ఉంటే మనము ఆ రైస్ వేసే ముందు సోయా సాస్, చిల్లీ సాస్, తర్వాత మనము టమాటా సాస్ వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా అయినా వేసుకోవచ్చు. అది మన ఆప్షనల్ అనమాట, అంత కాదు మన ఆప్షనల్ అనమాట. నేనైతే సాసేజెస్ ఏం వాడాను కాబట్టి ప్లెయిన్గా చేస్తున్నాను. ఒకవేళ మన ఇంట్లో సాస్లు ఉన్నాయి, మనం తింటాము సాసెస్ ఇష్టంగానే అనుకుంటే వేసుకోవచ్చు. దానికైతే ఫైనల్గా రెడీ అయిపోయింది.